అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ జిత్తుల మారి నక్క తెలివైన నెమలి అనే కథ చెప్పుకుందాం. అడవిలో విహరిస్తున్న ఓ జిత్తులమారి నక్కకు ఒకరోజు చాలా ఆకలేసింది. ఆహారం కోసం అడవి మొత్తం గాలించసాగింది. ఇలా వెతుకుతుండగానే చెట్టు మీద నాట్యం చేస్తున్న ఓ అందమైన నెమలి కనిపించింది. ఏదో విధంగా ఆ నెమలిని చంపి ఆకలి తీర్చుకోవాలని నక్క పన్నాగం పన్నింది. ఆ జిత్తులమారి నక్క మెల్లగా నెమలి నాట్యం చేస్తున్న చెట్టు వద్దకు వెళ్ళి, మిత్రమా, నీకు ఈ వార్త తెలుసా? ఇకపై అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండాలని మృగరాజు ఆదేశించారట. ఇతర జంతువులను చంపి తినడం నిషేధించిందట. ఇక నుంచి మనం స్నేహితులం, చెట్టుపై నుంచి కిందకి రా, కలిసి ఆడుకుందాం అని అంది. ఆ నక్క దుష్టపన్నాగం అర్థమైన నెమలి, అవును, ఆ సందేశం నాకు కూడా చేరింది అని చెబుతూ లోపల ఎలాగైనా నక్క బారి నుండి తప్పించుకోవాలని ఆలోచించసాగింది. మరి ఇంకేంటి, కిందికి రా, కలిసి ఆడుకుందాం అని అన్నది నక్క. అదుగో అటువైపు నుంచి మీ స్నేహితులు ఇటే వస్తున్నారు, వాళ్లను కూడా రానివ్వు, అందరం కలిసి ఆడుకుందాం అని సమాధానమిచ్చింది నెమలి. అటువైపు నుంచి వచ్చే స్నేహితులు నాకెవరు లేరే, ఇంతకీ ఎవరు వస్తున్నారు అని అడిగింది నక్క. మృగరాజు, దాని స్నేహితులు పులులు అని చెప్పింది నెమలి. సింహం, పులులు పేర్లు వినగానే హడలెత్తిపోయిన నక్క వణకడం మొదలుపెట్టింది. అలా వణికిపోతున్నావేంటి అని వెటకారంగా అడిగింది నెమలి. ఏం చెప్పాలో అర్థం కాని జిత్తులమారి నక్క భయంతో ముందు వెనుక ఆలోచించకుండా అక్కడి నుంచి పారిపోయింది. చావు నుంచి తప్పించుకున్న నెమలి ఊపిరి పీల్చుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథలోని నీతి: జిత్తులమారి బుద్ధి ఉన్నవారు ఉన్నట్టుండి మంచిగా మాట్లాడితే అనుమానించాలి, లేకపోతే మనకే ప్రమాదం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.